శివయాత్రలు ఇలా చేసేదేమిటి? బాబాయ్ చూసావా బాబాయ్? ఇంకో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు సెల్లో ఉన్న రౌడీ ఎక్కడ? అమృతరావు గారు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించి తీసుకెళ్లారు మేడం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు? అడిగాను మేడం. అప్పటికి గట్టిగానే ఎదిరించాడు అంజి. కానీ ఆయన దౌర్జన్యంగా. ఆ లాయర్ ఇల్లు ఎక్కడ? పోస్ట్ మ్యాన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి? స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుడిని అక్రమంగా విడిపించిన లాయర్ని ఐపీసీలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో మై లవ్, మై లైఫ్, మై వైఫ్. కోపం వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు. ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ. నాకు ముందే తెలుసండి. ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా. నా కోసమే వచ్చావు కదమ్మా. సుబ్బారావు అంతా చెప్పాడు. అమ్మా నాన్న లేరు, సవత్తలే ఉంది, నా హింసలు పెడుతుందని. పేగు తెంచం పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా? నేనైతే అలా చేయనమ్మా. మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది? అర్థమైంది. ఎవరూ లేరని బాధపడద్దు. నేనున్నాను. ఇక నుంచి నన్ను అమ్మా అని పిలు. థ్యాంక్స్ అమ్మా. వాసు త్వరగా రా, మా బడికి టైం అయింది. ఎన్నిసార్లు చెప్పాలా మా బడి కాదు కాలేజీ అని? మరి చిన్నపిల్లని చేసేస్తున్నావు. ఇది చిన్నపిల్లాడి పని కాదా? మా బాబు ఒక్కడే కొడుకు. ఆడపిల్ల కావాలనుకున్నాం, మాకు అదృష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది. వాసు, వాసు తొందరగా రారా. నా దేవుడు దండం పెట్టుకుని వచ్చేస్తాను. తల్లికి తగ్గ కొడుకు. ఇదిగో భారతి, రేపటి నుంచి వాడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని చెప్పు. ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారాపి వాడి చెంపలు వేసుకుంటూ ఉంటే క్లయింట్లు నా చెంపలు వాయిస్తారా? అబ్బా ఎందుకండి అలా అరుస్తున్నారు? ఉన్నది ఒక్కడే కొడుకు. ఏమిడిది మరీ చాదస్తాం. తొందరగా ఎదురురా, టైం అవుతుంది. కమన్ కమన్ కమన్. వెళ్ళొస్తాను భారతి. ఇది చాదస్తం కాదేమో. తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేనెదురు రావాలి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, తీసుకోమ్మా. వద్దండి, బాగుండదు. ఇదే మీ అమ్మ ఇస్తే తీసుకోవు. నా కొడుకు కొడదు. రండి, మంగళహారతి పాడాలి. అయ్యో నా వల్ల కాదండి. అయ్యో నాకు పాటలు రావండి. అక్క ఆయన పాడతాను. ఎంత కోపమో. రండి ఇన్స్పెక్టర్ గారు. రామరా, నువ్వైనా పాడదు కానీ. నా వల్ల కాదండి. పర్వాలేదు రామ్మా. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజ శృతి పాత్ర పావన చరిత, రవి సోమవర నేత్ర రమణీయ గాథ, రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు. ఇసిని కొట్టు వేధ. అబ్బు ముసుగు, చేతిలో డబ్బు అంటే దొంగను బే. మనతో పెట్టుకోవద్దు. పట్టుకో. అరిచావంటే నా పేక తగ్గిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ, ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు, ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు, అమృతరావు. ఏమిటి అర్ధరాత్రి గారు నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూటీ ఏడుస్తున్నారు. ఏనానా సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డినే. నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుని బయట రమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తేలిపోవాలన్నా పబ్లిక్ లో తేలిపోవాల్సిందే. పంపించా. ఎవడి కర్మ వాడిది. బయట పడిపోయేసరికి యాదాంతం చెబుతున్నాడు పెద్ద మంచి. ఇక
తీసుకురా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ రారా పట్టుకో. ఎరా కొంపలో స్నానం చేయడానికి. ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకిష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికి వెళ్తుంటే మెల్లిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పు. జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలన్నీ ఇక్కడే. టౌన్లో పాలిష్కి ఇచ్చారత్తయ్య. ఏంటి, పాలిష్కి ఇచ్చావా? పెళ్లికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటే? ఏరా? నాకేం తెలియదమ్మా. అర్థమైంది. అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పని చెయ్యి. తెల్లారేలోగా పాలిష్కి ఇచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి ఇది? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు నగలన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళానండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటాం అర్థం లేదు. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా, నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకుతో కొట్లాడి బయటకు వచ్చి పడుకుంటోంది. పదవే బయటికి పద. ఇదిగో, మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గడప తొక్కటానికి వీల్లేదు. చస్తావు, పుట్టింటికి వెళ్తావని ఇష్టం. ఏమండి? పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పరువును కాపాడండి. స్టేషన్కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే? ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏవే, పాలిష్కి ఇచ్చానని చెప్పి ఉండమా, మా ఇంట్లో ఏ నగలు పోలేదు. మీరు వెళ్ళొచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. నీకు నిన్ను ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు. పరువు కోసమో పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. చేసిందంతా చేసేసి ఏమీ తెలియని నంగనాథలాగా ఏమిటా ఏడుపు, ఏమిటా ఏడుపు? పాపం ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది. అయినా ఈ వెధవ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అవునులే, నీ కొడుకన్నీ నీ బుద్ధిలో వచ్చాయి. మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేంటానా? చెడిపోయానని ఇలా స్టేషన్కి ఎక్కకపోతే ఉరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి. మీ నగలన్నీ మీకు ఇచ్చేసి చచ్చిపోతాను. ఎస్ఐ గారు, గాజు ముక్క దొరికిందండి. ఇంగ్లీష్ చెప్పు.
అంటే దొంగోడికి ఒక కాలు లేదేమో, కుంటి కాలుతో అంత స్పీడ్ గా పరిగెత్తాడంటే ఫూల్, అది లేడీస్ చెప్పు. బహు సాయమై చెప్పే ఉంటుంది.